నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరుల స్థూపం దగ్గరికి వచ్చారు. నిరుద్యోగులకు చాలా భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నాం మరి వాళ్ళకి తరఫున? నేను ఈరోజు నిరుద్యోగ యువత కమ్ములకు ధైర్యం చెప్తానికి వచ్చిన. లాస్ట్ చాలా రోజుల నుంచి నన్ను కలుస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో 20 నెలలుగా హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇంకా రాలేదు, కేవలం 50,000 వచ్చినాయి. మిగతా ఉద్యోగాలు కూడా ఒక నిష్పక్షపాతంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి మా మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా వాటిని భర్తీ చేయాలని చెప్పి కూడా నన్ను కోరడం జరిగింది. ఈ సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చకముందుకే నేనే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతా. సెప్టెంబర్ 17th రోజు రాండి, ఆ రోజు మీకు ధైర్యం చెప్తా. నేను పబ్లిక్ సాక్షిగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో శాఖల పరంగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను నింపే విషయంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగ యువతల్ని ఉద్యోగాలు కల్పించే విషయంలో తప్పకుండా మీకు ప్రభుత్వాన్ని ఒక వారధిగా పనిచేసి మీ తరపున ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసి ముఖ్యమంత్రి గారిని కూడా కన్విన్స్ చేసి మీకు మీ న్యాయం చేస్తా అని చెప్పి ధైర్యం చెప్తానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు, తెలంగాణ విముక్తి దినం. తెలంగాణలో యువత చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ని గద్దె దింపే విషయంలో, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిలబెడతందుకు యువత పోరాటం చేశారు. ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. కాబట్టి అటువంటి యువతను కాపాడాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఒక మానవత్వంతో వాళ్ళ సమస్యని పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసిన నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది అంటే మీ లాంటి వాళ్ళు కావచ్చు, గతంలో మునుగోడు బై ఎలక్షన్ విషయంలో ప్రభుత్వాన్ని మొత్తం అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరగబోతుందా? మీరు కల్పించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? మీరు ఒక మాట చెప్తున్నా నిరుద్యోగ యువతకు, తెలంగాణలోని నిరుద్యోగ యువకులందరి తమ్ముళ్ళకు కూడా ఒకటి చెప్తున్నా. ప్రభుత్వమే అందరికీ నిరుద్యోగులకు స్థానం కల్పించాలంటే, ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కష్టం. అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. వీలైనంత వరకు ఈ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత వరకు పేద నిరుపేద మెరిట్ స్టూడెంట్స్కి, యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు అధైర్యపడవద్దు, ఆందోళన పడవద్దు. ఆలస్యమైందని చెప్పి మీరు దిగులు పడకుండా మనోధైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెంట మీకోసం పనిచేస్తుందని చెప్పి ఈరోజు ఈ యోయోటీ ద్వారా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తమ్ముళ్లకు, యువకులందరూ కూడా చెప్తున్నా, మీకు ప్రైవేట్తో పాటు ప్రభుత్వంతో ఉద్యోగాలతో పాటు వ్యక్తిగతంగా సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతుంది కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి నేను కూడా మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ.